తల్లికి పర్యావరణానికి హాని చేసే ఎరువులు, పురుగుల మందులు రాజ్యమేలుతున్న కాలంలో ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని రాణిస్తున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. అంతేకాదు, తాను తయారు చేసిన కషాయాలను తాను పండించే పంటలకు వాడడమే కాకుండా చిన్న, సన్నకారు రైతులకు తక్కువ ధరకే అందిస్తూ అందరినీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు. ప్రకృతిలోని సహజ వనరులైన సేంద్రియ పదార్థాలను ఉపయోగించి మేలైన యాజమాన్య పద్ధతులతో సుస్థిరమైన పంటల ఉత్పాదకతతో ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించే విధానమే సేంద్రియ వ్యవసాయం. ఈ పద్ధతుల ద్వారా పండిన వాటిని సేంద్రియ ఉత్పత్తులు అంటారు. వ్యవసాయంలో సుస్థిరత తేవాలంటే లాభసాటి వ్యవసాయానికి, నిలకడగా దిగుబడులు పొందడానికి వ్యవసాయ సుస్థిరత ఎంతో ముఖ్యమైనది. ఆహార భద్రతకు, పౌష్టికాహార ఉత్పత్తికి సహజ వనరులు, పరిసరాల పరిరక్షణకు తోడ్పడుతుంది. సేంద్రియ వ్యవసాయంతో వీటిని సాధించడం సాధ్యమవుతుంది. అంతేకాదు, ఈ విధానంలో పెట్టుబడులు తగ్గడమే కాకుండా అధిక లాభాలను పొందడానికి వీలవుతుంది. ఈ విషయాలను గమనించిన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామానికి చెందిన రైతు గోపాలకృష్ణమూర్తి పశువుల వ్యర్థాలతో కషాయాలను తయారు చేస్తున్నారు. తన పొలంలో వీటిని వాడుతూనే చుట్టుపక్కల ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తక్కువ ధరకే అందిస్తున్నారు. రైతు సాధికార సంస్థ వారు ఇచ్చిన బుక్కులో ఉన్న కషాయాలు తయారు చేయడమే కాకుండా ఆ కషాయాల్లో వాల్యూ మెడిసిన్ పెంచుకుంటూ మనం క్వాలిటీగా తయారు చేసి రైతులకి ఇవ్వటమే కాదు, అంటే కషాయం మీకు పని చేసిందా లేదా అన్న అబ్జర్వేషన్ కూడా తీసుకుంటున్నామండి. నేను బతకటమే కాదు, ఈ యొక్క వనరుల కేంద్రం మీద ఓ 15 మందికి జీవనాధారంగా చేపిస్తున్నాను. 2018లో 4 ఆవులతో స్టార్ట్ చేశాను. ఈరోజు 40 ఆవులతోటి గోశాల నిర్వహించుకుంటూ ఆ ఆవుల నుంచి వచ్చిన పేడ అనేది కానీ, మూత్రం అనేది కానీ మా కషాయాలకి, ఈ పేడ ఘనజీవామృతానికి, జీవామృతానికి, పంచకాయ తయారు చేసుకోవడానికి, ఈ ఆవులకు వచ్చిన పాలు మాత్రం మేము అమ్మం. మేము ఇప్పుడు కూడా మాకు 5 లీటర్లు ఉన్నాయి, 10 లీటర్లు ఉన్నాయి, 15 లీటర్లు ఉన్నాయి. మొత్తం తోడంటేసి అందులో ఉన్న నెయ్యి తీసుకుని ఆ మజ్జిగంతా కూడా వేరే డ్రమ్లో చేసుకుని పంటలకు కూడా సప్లై చేస్తామండి. మా కషాయాలకి మా పంచకాయలో కూడా వినియోగించుకుని సప్లై చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా ఎందుకంటే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించిన నవధాన్యాలు కానీ, ఈ కషాయాలు కానీ, మళ్ళీ ప్రతి పంటకి కూడా ఒక పురుగుని అట్రాక్ట్ చేసే లింగాకర్షక పొట్లు ఉంటాయి. అవి కూడా నా దగ్గర అవైలబుల్గా అందుబాటులోనే మేము ఉంచడం జరిగిందండి. ప్రతిదీ కూడా వ్యవసాయానికి మా దగ్గరికి రైతు వస్తే రైతుకి పూర్తి శిక్షణ మాకు 2 రోజుల ముందు రైతు సోదరులు ఎవరైనా సరే ఈ యొక్క కషాయాలు కానీ, ద్రావణాలు కానీ ఎలా తయారు చేసుకోవాలి, లేకపోతే ఈ జీవామృతం ట్యాంక్ గురించి కానీ అన్నీ కూడా నాకు వచ్చిన విధి విధానాలు, రైతుగా నేను నేర్చుకున్న విధి విధానాలన్నీ కూడా వారికి తెలియజేసి, నేను ఒక సంవత్సరం వచ్చేటప్పటికి ఇంచుమించుగా 150 పేపాల దగ్గరికి పచ్చిగా ఈ సంవత్సరం 150 పేపాలు చేశానండి. అంటే ప్రతి సంవత్సరం కూడా నాకు 30% గ్రోత్, అంటే ఇటు రైతుల్లో 30% పెరుగుతారు. నాకు చేసే ఇప్పుడు 30,000 లీటర్లు 150 పేపాలు చేశానండి. 30,000 లీటర్లు వచ్చే సంవత్సరం ఏంటంటే ఇంచుమించుగా 200 పేపాకి వెళ్ళిపోద్ది. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం ఉంది, దాదాపు 20 పేపాలు తయారు చేస్తానండి. చేపల వేస్ట్తో తయారు చేసి చేప బెల్లం ద్రావణం ఉంది, అది కూడా ఇంచుమించుగా ఒక 10, ఇప్పుడు ఈ సీజన్ 10 పేపాలు తయారు చేస్తాం. ఇలాగా ఏంటంటే ప్రతిదీ కూడా నేను ఈ రైతులను పెంచుకుంటూ మినీ NPM షాపులు, అంటే ఒక వీళ్ళని మళ్ళీ కొన్ని షాపులు, అంటే ఈ జిల్లాలో పక్క జిల్లాలో కూడా కొద్దిగా అతను సేంద్రియ రైతు అయ్యి ఉండి ఆ రైతు ఏం చేస్తున్నాడంటే, బాబు నేను జీవామృతం మీద తయారు చేసుకుంటున్నాను కానీ నువ్వు కషాయాలు పంపించు లేదా ద్రావణాలు పంపించంటే వాళ్ళకు కూడా మేము కొద్దిగా మార్జిన్ చూసుకుని నాకు ఏంటంటే మెయింటెనెన్స్ ఈ యొక్క సీజన్ మొత్తానికి కూడా నాకు ఇక్కడున్న ఎప్పుడు కూడా 360 రోజులు కూడా నాకు 80 గంటలు పనిచేస్తారు సార్. ఎవరైనా నాకు ₹1,00,000 నెలకి వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళకి పోను నాకు మ్యాక్సిమం ఒక గెజిటెడ్ ఆఫీసర్స్కి ఎంత వస్తుందో నాకు ఎంత వస్తుంది సార్. అంటే అంతకన్నా ఎక్కువ నేను చెప్పుకోకూడదు సార్, ఎందుకంటే మీరు చూస్తున్నారు కనుక చెప్తున్నాను. మనకి ఇందులో ఇది లాభం కోసం వెళ్ళాలంటే బోర్డు సంపాదించవచ్చు, కానీ లాభం కోసం కాదు, ప్రతిదీ క్వాలిటీగా తయారు చేస్తాం.